ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు డీసీ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా కర్నూలు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగులు మరియు బ్యాక్స్ పిఎస్సిఎస్లు అన్నీ క్లోజ్ చేసి సహకార సంఘ ఉద్యోగులందరూ రోడ్డు మీద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నందు ఈరోజు 160 మంది ఉద్యోగులందరూ డీసీ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము 2019లో జీవో నెంబర్ 36 ఇచ్చి ఇంతవరకు పూర్తిగా అమలుకు నోచుకోకపోవడం వలన మరియు మా సవరణ 2014 నుంచి అనగా 11 సంవత్సరాల నుంచి వేతన సవరణ జరగలేదు. ఈ వేతన సవరణ వెంబడే ఈ ప్రభుత్వము చేపట్టి మాకు వేతన సవరణ చేయాలని అంతవరకు ఐఆర్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. భారతదేశంలోనే 1వ స్థానంలో నిలబెట్టిన ఫ్యాక్స్ కంప్యూటరైజేషన్లో భాగంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగులు మాత్రమే కీలక పాత్ర పోషించినారని వారిని పర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీ అనగా జీవో నెంబర్ 36 పూర్తిగా అమలయ్యేటట్లుగా ప్రభుత్వం చర్యలను చేపట్టాలని మాకు ఇవ్వవలసిన జీతాలను డ్యూటీ పద్దులని మాతో రిటర్న్గా కట్టించే ఒక వ్యవస్థ సహకార సంఘాల్లో ఉంది. దానిని పూర్తిగా రద్దు చేయాలని 2019 తర్వాత చేరిన ఉద్యోగులందరినీ తగిన న్యాయమైన వారి యొక్క న్యాయమైన పర్మనెంట్ చేయాలని, తర్వాత సహకార సంఘాల్లో పనిచేస్తున్న మాకందరికీ ఆరోగ్య బీమాను మరియు టర్మ్ ఇన్సూరెన్స్ని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. జిల్లా వ్యాప్తంగా 160 మంది ఉన్నారన్న. రాష్ట్ర వ్యాప్తంగా 2300 సంఘాలు పాల్గొంటున్నారు. దీనిలో 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మనకు జీవో నెంబర్ 36ని ఇచ్చినది గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు వారినే మేము పూర్తిగా అమలు చేయమని కోరుచున్నాము. ఎన్నికల ముందర కూడా మాకు అమలు చేస్తామని పూర్తిగా హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఖాజా మొయిదీన్, జనరల్ సెక్రటరీ.